ప్రకటన గ్రంథము 12:9 చూడు ఒకసారి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు చూడు, సర్వలోకమును మోసపుచ్చిన మోసగాడు వీడు సామాన్యుడు కాదు. ఒకరిద్దరిని కాదు, సర్వలోకాన్ని మోసగించే మోసగాడు వీడు. ఓకే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, ఇక జనములను మోసపరచకుండునట్లు అని వాడి గురించే మాట్లాడతాడు. సాతాననియు ఘట సర్పమనియు చెప్పబడిన ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము అగాధములో పడద్రోయబడి సంకెళ్ల చేత బంధించబడింది. ఆ 1000 ఏండ్లు గడచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు. వాడు మోసగాడు. నిజంగా దేవుడు మనకు తోడై ఉండకపోతే ఈ మోసగాడి చేతిలో ఎప్పుడో అయిపోయేవాళ్ళం. ఆ మహానుభావుడు నిరంతరం మనకు ప్రాకారమై ఉండి దుష్టత్వం పాలు మనం కాకుండా, మనం దుష్టత్వం చేయకుండా, ఆయన చిత్తం తొలగిపోకుండా, ఈ దుష్టుడి చేతిలో మోసపోకుండా ఈ 4 సంగతుల్లో నిరంతరం కాపాడుతూ ఉన్నాడు. చివరికి ఈ లాబాను ఫేసు మారిపోయి యాకోబుని ఏదో దెబ్బతీయాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు యాకోబు తన భార్యలతో మాట్లాడి, మనం బయలుదేరి వెళ్ళిపోదాం, మీ డాడీ నన్ను ఏదో చేసేటట్టున్నాడు, మీ డాడీలో అసూయ ప్రవేశించింది, వ్యసనం ప్రవేశించింది, నన్ను చూసి ఏడిచేస్తున్నాడు, ఎందుకంటే నా మంద పెరిగింది, మీ డాడీ మంద తరిగింది, ముక్కులతో ఏడుస్తున్నాడు, ఇక మనం బయలుదేరదాం లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు అని భార్యలు చెప్పుకొని పిల్లల్ని తీసుకొని మందలను తీసుకొని బయలుదేరి జంపు యాకోబు వెళ్తే, లాబాను చూసి వీడు మోసం చేశాడు, మొత్తం తీసుకొని పోయాడు, నా మంద తీసుకొని పోయాడు అని మంది మార్బలాన్ని వేసుకొని యాకోబును తరుముతాడు. ఎందుకంటే దొరికితే చంపేయాలని. వ్యసనము, అసూయ, రక్త సంబంధాన్ని కూడా శత్రుత్వంతో మార్చేస్తుంది. వ్యసనం, అసూయ అనేది రక్త సంబంధాలకు కూడా విలువ లేకుండా చేస్తుంది. అసూయాలకు కూడా పట్టించుకోదు. అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. నువ్వు బాగుపడుతున్నావు అనుకో, అవతలోడు చితికిన స్థితిలో ఉన్నాడు, వాడు ఎంత దుఃఖపడతాడంటే నువ్వు నాశనం అయిపోతే రక్త సంబంధే కోరుకుంటాడు. ఇలాంటి దుర్మార్గపు మనస్సులు కూడా ఉన్నాయి. ఆనాడు లాబాను బుద్ధి కూడా అలానే పనిచేసింది. తరిమాడు యాకోబుని. ఇంకా కొంచెం ఒక్కరోజు జర్నీ చేశాడంటే యాకోబును పట్టుకుంటాడు, చంపేస్తాడు. ఈ రాత్రి దేవుడు దర్శించాడు. సొంత మామే, అటు మేనమామ, ఇటు పిల్లనిచ్చిన మామ, 2 విధాల మామ, కూతుళ్ళ మొహం కూడా చూడలా. అల్లుని చంపేద్దామని శత్రువు అయిపోయాడు. సొంత వాడే శత్రువు అయిపోయాడు. అయితే జీవం గల దేవుడు లాబాను అడ్డగించాడు. యోసేపును చంపకుండా యోసేపు అన్నల్ని అడ్డగించాడు. మనల్ని కూడా దెబ్బ తీయకుండా మన శత్రువుతో మాట్లాడతాడు ఆయన. మన శత్రువులను దరి చేరనీయడో, లేకపోతే మనం ఎప్పుడో మన శత్రువుల చేతుల్లో చచ్చిన వారం సుమి. ఆయన అప్పగిస్తే తప్ప మనల్ని ముట్టగలవాడు లేడో. ఈరోజు శత్రు భయంతో భయపడుతున్నావా? నా దేవుని సెలవైతే తప్ప నిన్ను ముట్టగలిగే శత్రువు ఎవడు లేడో. నిన్ను ముట్టి ఎవడో బతకడు. ఎందుకంటే నిన్ను పిలిచినవాడు ఆయన నీకు తోడై ఉన్నాడు. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా
దేవునికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు మన ప్రార్థన విని అడ్డగిస్తాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకోకపోయినా పరిశుద్ధాత్మ మన పక్షమున చేసిన ప్రార్థన విని, యేసయ్య మన కోసం చేసిన విజ్ఞాపన విని, మన తండ్రి మనల్ని సేవ్ చేసేవాడై ఉన్నాడు, అడ్డగించేవాడై ఉన్నాడు, కాపాడేవాడై ఉన్నాడు. కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు వచ్చింది, కానీ కొన్నిసార్లు మనం అడగనివి కూడా మనకు వస్తాయి. అది ఎవరి ప్రార్థన తెలుసా? మన పక్షమున పరిశుద్ధాత్మ విజ్ఞాపన, మన పక్షమున తండ్రి కుడి పార్శ్వమునున్న యేసయ్య విజ్ఞాపన. వారి విజ్ఞాపన లేకపోతే మనం ఎప్పుడో అవుట్. రోమపత్రికలో ఈ 2 సంగతులు ఉన్నాయి. 8వ అధ్యాయంలో 26వ వచనం, 27వ వచనం, అలాగే 34వ వచనం. 27లోనేమో పరిశుద్ధాత్మ మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడని ఉంటుంది. 34వ వచనంలోనేమో యేసయ్య మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడని ఉంటుంది. వారి విజ్ఞాపన. ఇన్నిసార్లు నువ్వు క్షమించబడ్డావు. ఉగ్రత నీ మీదికి రాలా, కోపం నీ మీదికి రాలా, శిక్ష నీ మీదికి రాలా. పలు విధములుగా నువ్వు విసిగించినా సరే కోపం నీ మీదికి రాలా. దేవుని కోపం, దేవుని తీర్పు నీ మీదికి రాలా. క్షమాపణ వచ్చింది. నువ్వు అనుకుంటూ ఎట్లా జరుగుతుంది అని. యేసయ్య నీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ నీ పక్షంగా అడుగుతున్నాడు. అందుకే కోపం నీ మీదికి, నా మీదికి రాలా, లేకపోతే మనం ఎప్పుడో అవుట్. దేవునికే మహిమ. చెప్పండి నాయనా. గట్టుగట్టి పట్టుబట్టి అల్లుడిని మట్టు పెట్టాలని కుట్ర చేసి రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి బహు సమీపంలోకి వచ్చిన లాబానుని దర్శించి అంటాడు, యాకోబు దగ్గరికి వెళ్ళి నువ్వు మంచియే కానీ చెడ్డయే కానీ పలకకూడదు. నువ్వు ఏదైనా తేడా చేసావా, కనీసం డైలాగ్ డెలివరీలో చేంజ్ వచ్చినా సరే వేస్తా నిన్ను అంటాడు. నువ్వు చస్తావు అంటాడు. ఇంక మళ్ళీ బతకటం కూడా ఉండదు. లాబాను నా దాసుడు, నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న పాత్ర, యాకోబుని చంపుదామని వస్తున్నా. చంపుతావా? పోయి ముట్టురా, నువ్వు పోయి ముట్టు. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను, నిన్ను ముట్టినవాడు నా. యాకోబు దగ్గరికి వెళ్ళి మంచియే గాని చెడ్డయే గాని నువ్వు పలకకూడదు అంటే, పోయి చంపుదామని పోయినోడు ఏమంటాడు తెలుసా? యాకోబు దగ్గర పోయి, అల్లుడు ఏంటల్లుడు ఈ పని? ఒక్క మాట నాకు చెప్తే మేళతాళాలతో వాయిద్యాలతో నిన్ను సాగనంపుదునే, దొంగ వచ్చినట్టు ఇట్లా రావటం తగునా? అంత అవసరం ఏముంది తమ్ముడు? కష్టం నీది, గొర్రెలు నీయి, మందలు నీయి, ఆస్తి నీది, అంతా నీది, నాకేమైంది? అబ్బా ఎంత కూల్గా మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడు దర్శించకపోతే యాకోబును పీస్ 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 చేసేవాడు. చూడండి, యాకోబు ఇంకా పూర్తిగా చేంజ్ అవ్వాలా, ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి. ఉండగానే తన దాసునిలో ఇంకా కొన్ని లోపములు కొనసాగుతుండగానే విడువని కృప వెంటాడుతుంది. చూడండి, యేసయ్య కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు కృప వెంటాడుతుంది యాకోబునే. దేవుని కృప శత్రువును అడ్డగిస్తుంది, ప్రాణం తీయాలనుకుంటున్న వాళ్ళని అడ్డగిస్తుంది. ఈ సంగతి అంతా యాకోబుకు తెలియదు. యాకోబుకు తెలుసా? లాబానే చెప్తాడు లాబా, నీ దేవుడు, నీ పితరుల దేవుడు నాకు ప్రత్యక్షమయ్యి యాకోబు దగ్గరికి వెళ్ళి మంచియే కానీ చెడ్డయే కానీ నీవు పలకకూడదని వార్నింగ్ ఇచ్చాడు అల్లుడు. లేకపోతే నీకు బ్యాండు బాజా మోగేదల్లుడు, బతికిపోయావులేపో అంటే నాకు తెలిసి యాకోబు ఏం చేసి ఉండాలి ఒకసారి ఊహించండి.
వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా, నేను నీకు తోడై ఉండి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును. నీవు వెళ్ళు స్థలమునకెల్లా నేను నీతో కూడా వచ్చేదను. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును నేను విస్తరింపజేసేదను. నిన్ను ఈ చోటికి మరలా నేను రప్పిస్తాను. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. అయ్యా మాట మీద నిలబడ్డావా? వెంటాడుతున్నావా? నిజంగా నువ్వు అడ్డుపడకపోతే మావి చేతిలో చచ్చిపోయేవాడినే. కాపాడావా? సోదరుడా, సోదరి, నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచిన దేవుడు అంత తేలిగ్గా నిన్ను అప్పగిస్తాడు అనుకుంటున్నావా? అంత తేలిగ్గా నిన్ను అప్పగిస్తాడు అనుకుంటున్నావా? పొరపాటును కూడా అది జరగదు. చాలా విషయాల్లో ఆయన మనల్ని అడ్డగిస్తూ ఉంటాడు. ఇన్ని వస్తాయి. ఏ విషయాలు అడ్డగిస్తున్నాడు అనేది ఒక్కసారి పరిశీలించుకుంటే ఇన్ని సంగతులు వస్తాయి. కొన్నిసార్లు పోయి గుంటలో పడబోతాం మనం. కొన్నిసారి గుంటలో పడతాం మనం. ముందే చెప్తాడు గుంటలో పడొద్దు 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 అని. అయినా మూర్ఖంగా పోయి పడతాడు ఒక్కొక్కడు. ఏం చేస్తా? లాక్కొస్తాడు ఒడ్డుకి. స్తోత్రం. తీసుకొస్తాడు బయటికి. సాధ్యమైనంత వరకు ఆ గోతికి పోకుండా అడ్డగిస్తూ ఉంటాడు. నిన్నే దర్శిస్తూ ఉంటాడు. నువ్వు ఈ ప్రయత్నం చేయబోతున్నావు, అది వద్దు. అది చేసావంటే నీ మెడకు జుట్టుకుంటుంది, తర్వాత విలవిలలాడతావు, వద్దు అని నీకు దర్శనాల రూపంలోనో లేకపోతే వ్యక్తుల ద్వారానో కొన్ని సిగ్నల్స్ ద్వారానో కొన్ని సూచనల ద్వారానో నువ్వు గుంటలో పడబోయేటప్పుడు ముందే నీకు సమాచారం ఇస్తాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఇరుక్కోబోయేటప్పుడు ముందే మాట్లాడతాడు ఆయన. ముందే నీకు సూచనలు ఇస్తాడు, ముందే సిగ్నల్స్ ఇస్తాడు నీకు. నువ్వు సెన్సిటివ్గా సున్నితంగా దేవుణ్ణి కలుసుకునే వ్యక్తివైతే క్లియర్గా నీతో మాట్లాడతాడు. వద్దు బిడ్డ, అది వద్దురా అంటాడు. వద్దు తల్లి అంటాడు. వద్దు నాన్న అంటాడు. ఆయన మూర్ఖంగా నువ్వు పోయి అడిగేస్తే ఇంకేం చేస్తాడు? సరే అనుభవించు. మళ్ళీ అందులో ఇరుక్కొని కొయ్యో మొయ్యో అని మొత్తుకుంటుంటే మళ్ళీ లాక్కొస్తాడు. నేను చెప్పా కదా వద్దని. క్లియర్గా నీతో మాట్లాడాను కదా, వద్దు వద్దని చెప్పాను, ఎందుకు చేసుకున్నా? కొంతమంది ఏమో సున్నితంగా విషయాన్ని గ్రహించే వాళ్ళేమో అర్థం చేసుకుని తప్పించుకుంటారు. అమ్మో దేవుడు వద్దంటున్నాడు, సిగ్నల్ ఇస్తున్నాడు, నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, వద్దు నేను ఈ స్టెప్ తీసుకోనని చురుకైన వాళ్ళు వెనక్కి తగ్గుతారు. కొంతమంది ఉంటారుగా ముంపమాలోకాలు, ఇరుక్కుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పర్వాలేదులే, ఇరుక్కున్న ఆమెతో అప్పచెప్పడులే, బయటికి తీసుకొస్తాడు, తెస్తాడు, బయటికి తెస్తాడు. ఆయన తేకపోతే ఎవరు తెస్తారు? A little gemstone logic has crept into Vedic astrology. Lal Kitab doesn't promote gemstones. చాలా విషయాలలో మన దేవుడు అసలు ఎట్లా మన విషయంలో కదులుతున్నాడంటే ఎన్ని సంగతులు వస్తాయో. మరణము మన దరి చేరకుండా మనల్ని అడ్డగిస్తూ ఉన్నాడు ఆయన. మన దేహము రోగగ్రస్తమై నాశనం కాకుండా చాలా విషయాలు మనం చేయకుండా అడ్డగిస్తూ ఉన్నాడు ఆయన. మరణము తప్పించుట ప్రభువగు యెహోవా వశము అని రాస్తుంది. ఎన్నోసార్లు మరణం నిన్ను నన్ను దర్శించబోయింది, అడ్డుపడ్డాడు, తప్పించాడు, కాపాడాడు. బతికున్నాం. ఈరోజు బతికున్నాం అంటే ఆయన కాపాడితేనే. ఒప్పుకుంటే నిజమే అని ఒప్పుకుంటే గట్టి కోడి మయంపరచు దేవుణ్ణి. ఇప్పుడు మన దేవుడు ఏమై ఉన్నాడు? ఏం దేవుడై ఉన్నాడు ఈరోజు చెప్పండి మీరు? అడ్డగించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక నువ్వు నోట్స్ పెట్టుకొని పెన్ను తీసుకొని ఇంకా ఏ విషయాల్లో దేవుడు నన్ను అడ్డగించాడు, నా మీదకి వచ్చే వాటిని అడ్డగించాడు అని లిస్టు చేసుకుంటే
ఇన్ని వస్తాయి. అవన్నీ రాసుకుంటున్నప్పుడు నీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి, ఏడుపు వచ్చింది. ఎందుకంటే అవన్నీ నీ కోసం దేవుడు చేసినాయి. ఇదంతా దేన్ని బట్టి చేశాడో తెలుసా? నిన్ను పిలిచాడు చూడు. ఆ పిలుపును బట్టి, నీ మీదున్న ప్రేమను బట్టి, తన కృపను బట్టి ఇవన్నీ నీకు నాకు చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు మనం వెంబడించిన దేవుడు, మనం ప్రేమిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. కేవలం దేవుని సంగతులు మాత్రమే చెప్పి ముగించాలని నేను ఈ మ్యాటర్ ఎత్తుకోవాలా. ఇంత విన్నా మనం ఏమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ సందేశం కూడా ఒక్క మొక్క మనం విందాం. అది అసలు మ్యాటర్. ఎన్నో ఉపద్రవాలు మన మీదికి రాకుండా మనల్ని నిరంతరం అడ్డగిస్తూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి దేవుడు మనము కూడా అడ్డగించువారము కావాలని కోరుకుంటున్నాడు. అది మన విషయంలో దేవునికున్న ఒక ప్రణాళిక. మనము కూడా అడ్డగించువారము కావాలి అని కోరుకుంటున్నాడండి. ఇది కీలకమైన విషయం, ఇది వినాలి ఇప్పుడు మీరు. ఇప్పటిదాకా దేవుడు నిన్ను ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చాడు, ఎన్ని విషయాల్లో సేవ్ చేసుకుంటూ వచ్చాడు నువ్వు విన్నావు. ఏ విషయాల్లో నీకు అడ్డుపడతా వచ్చాడో విన్నావు. ఆయన బిడ్డగా నువ్వు కూడా అడ్డగించే వ్యక్తిగా ఉండాలనేది దేవుడు ఆశిస్తున్నాడు. దీనికి మీకు బైబిల్లో కొన్ని నిరూపణలు ఉన్నాయి. ఇశ్రాయేలు దేవుని మీద తిరుగుబాటు చేశారు మోషే నాయకత్వంలో. ఓసారి మోషే మీద తిరుగుబాటు చేశారు, తద్వారా దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఆ ఆత్మీయ నాయకుడి మీద తిరుగుబాటు చేయటం పరోక్షంగా దేవుని మీద తిరుగుబాటు చేయటంగానే దేవుడు పరిగణిస్తాడు. అర్థమైందా? మళ్ళీ చెప్పేదా? ఆత్మీయ నాయకుడి మీద తిరుగుబాటు చేయటం పరోక్షంగా దేవుని మీద తిరుగుబాటు చేయటంతోనే దేవుడు పరిగణిస్తాడు. మోషే మీద తిరగబడ్డారు, ఫలితంగా దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు దేవుడు ఫీల్ అయ్యాడు, పట్టించుకున్నాడు దేవుడు. తెగులు రేగింది ఇశ్రాయేల్లో, పెద్ద తెగులు రేగి పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. చూస్తానే పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. ఇది మోషేకి అర్థమైంది. వెంటనే మోషే ఒక కేక వేస్తాడు అహరోన్ని. అహరోను 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 ధూపార్తి తీసుకొని తెగులు సోకిన వ్యక్తుల మధ్యకి, తెగులు సోకినటువంటి వ్యక్తుల మధ్యలోకి వెళ్ళిపో. తెగులు సోకిన ప్రదేశానికి మధ్యలో నిలబడు. దేవుని కోపం రగులుకుంది, నువ్వు వెళ్ళి ఆయనను శాంతపరచు, ఆయనను అడ్డగించు అహరోను అని కేకేస్తాడు. వెంటనే భలే స్పీడ్గా అహరోను ఆ పని చేస్తాడు. ఒక ప్రాంతానికి తెగులు సోకిద్ది, ఇక రెండో ప్రాంతానికి అది విస్తరిస్తూ ఉంటుంది. ఈ రెండిటి మధ్యలోకి ఎంటర్ అయ్యి ధూపార్తి చేపుని దేవుని వైపు చూస్తాడు. దేవా శాంతించు, నువ్వు కోప్పడితే ఈ ప్రజల్లో ఒక్కడు మిగలడు, శాంతించు నాయనా, కనికరించు, జాలిపడు, కృపచూపు, వారిని బ్రతకనివ్వు అని ఆయన ధూపార్తి చేత పట్టుకొని మధ్యలో నిలబడితే ఆ తెగులు నిలిచిపోయెను అని రాసుంది. ఎక్కడ రాసుందో ఏమన్నా చెప్పగలరా? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 48వ వచనం. అదండి, చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 16:48. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. బిడ్డలారా, చచ్చిన వారికిని బ్రతికున్న వారికిని మధ్యలో నిలబడ్డాడట. ఒకవేళ అహరోను ఆనాడు అడ్డగించకపోతే, ఎవరిని అడ్డగించకపోతే, దేవుని కోపాన్ని అడ్డగించకపోతే మొత్తం పిట్టలు రాలినట్టు రాలిపోయేవాళ్ళు. దేవుని ప్రజల మీదికి పెళ్ళున దిగుతున్న దేవుని కోపాగ్ని, ప్రచండమైన కోపాగ్ని తట్టుకోవటం ఎవడి వల్ల కాదు. ఆ కోపము దిగి రాకుండానట్లు వచ్చిన కోపమును దేవుడు ఆ కోపము నుండి మళ్ళుకొనున్నట్లు
అహరోను దేవుని శాంతపరిచాడు. అహరోను చేసినటువంటి ఆ పనికి దేవుని కోపం ఆగిపోయింది, తెగులు నిలిచిపోయింది, మిగిలిన వాళ్ళంతా బతికిపోయారు. ఇక్కడ పాఠం ఏంటో తెలుసా? ప్రజల మీదకి వచ్చేటువంటి నాశనమును మనము అడ్డగించకపోతే అది ఎంతమందిని బలి తీసుకుంటుందో తెలియదు. క్రీస్తు రక్తము చేత విమోచింపబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలముగా దేవుని సంబంధులంగా ఏర్పరచబడిన మనకు దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో తెలుసా? ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విలయాలు చాలా వాటిని దేవుడు రాకుండా తన్ను తాను అణచుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రజలలో కొంతమంది పెడుతున్న మొర్ర, కొంతమంది చేస్తున్న విజ్ఞాపన. ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారిలో కొంతమంది దేవుణ్ణి అడ్డగిస్తున్నారు. దేవా శాంతించు, కనికరించు, ప్రజలను నాశనమునకు అప్పగించొద్దు, దేశం మీదికి ప్రపంచం మీదికి విలయాలను రానియొద్దు, సమూల నాశనం కానియొద్దు, దేవా మన్నించు, దేవా కృపచూపని పిలువబడిన వారిలో కొంతమంది అనుదినము తమ ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి, ధూపము చేత దేవుని శాంతపరచుచున్నందున దేవుడు నాశనమును ప్రపంచం మీదికి రానియకుండా వెనక్కి దగ్గుతున్నాడు. అలాగూ తనను అడ్డగించడానికి దేవుడే కొంతమందిని వ్యక్తులను ఏర్పరచుకున్నాడు. అందులో నువ్వు నేను కూడా ఉన్నాం. తెలుసా నీకు ఆ సంగతి? దేవుడు అలా ఏర్పరచుకున్న పాత్రల్లో నువ్వు నేనున్నాం. నువ్వు అనుకుంటావు, నేను ఒక్కదాన్ని పొద్దునే లేచి ప్రార్థన చేస్తే, నేను ఒక్కదాన్ని 3ంటికి లేచి ప్రార్థన చేస్తే, నేను ఒక్కడిని 3ంటికి లేచి ప్రార్థన చేస్తే నా దేశం మీదకి వచ్చే నాశనమును తప్పించుదేవా, ప్రకృతి విలయాలను తప్పించుదేవా, నా దేశము నాశనం కాకుండా కాపాడుదేవా, నా ప్రజల్ని రక్షించుదేవా అని నేను పెట్టే మొర్ర ఏ గాలికో పోతుంది, అది దేవుని దగ్గరికి చేరదు అని నువ్వు అనుకుంటావు. సోదరుడా, కోట్లాది మంది ప్రజలలో నేను ఒక్కడిని ఎంత, ఏ పాటి వాడిని, నా ఒక్కడి వలన ఏం జరుగుతుందని నువ్వు అనుకుంటావు. ఎన్నడూ అలా రానియొద్దు.